UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో 10 హ్యాపీ మూమెంట్లు ఉంటే 90 సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా. అంటే మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా, చాలా ఉన్నాయండి అట్లాంటివి. లైక్ ట్రోలింగ్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు. అది వేటికి బాధపడ్డానంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద, దానికి చాలా బాధపడ్డా. బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా అట్లా మమ్మల్ని రాక్షస మీకు నేమ్ వస్తుందని అంతే. ఇంక రాజకీయం అంటే ఇంకేముంటుందండి, వాళ్ళకి నాకేం పొలం గట్లు తగాదలా, లేదంటే ఇళ్ళ కాడ గోడలు తగాదలు ఏమి ఉండవు కదా. ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళకి కనిపించట్లేదు అని, అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదని, అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చేయట్లేదని, ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళకి దిగట్లేదని, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు. కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి. మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో, నాకు తెలియదు ఇంకా బహుశా. అవి నేను అప్పటికి చాలా వరకు తగ్గే ఉన్నాను, చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను. బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు. అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను, అది వేరే ఉండేది. నాతో వచ్చిన కుర్రాన్ని కొట్టారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధిత. నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరే చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని ఆపి, అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు. అక్కడ కారు ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారుతో గుద్దేసి వెళ్ళిపోదురేమో మమ్మల్ని ఆ రోజు. ఇంక వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది, గుద్దేసి వెళ్ళిపోదురేమో. ఆ పిల్లవాడిని కొట్టడం నాకు బాధ వేసింది. నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నాతో పంపిస్తే నాతో వచ్చిన కొట్టారు అనవసరంగా. నేను అడుగుతున్నా అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టారని బాధ. అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలు కొట్టారు, అదొక బాధ. నా వల్ల వాళ్ళకి గాయాలు తగిలే. ఎప్పుడైనా ఇంక పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి మనం తన్నులు తిన్నావరా దెబ్బలు తిన్నావరా వాళ్ళు చెప్పుకుంటారు. అది నాకు మచ్చే కదా అది. ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్లాటల దాకా తెచ్చారు వాళ్ళు. అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే, ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం. అప్పుడు ఎప్పుడు దాకా రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి. సరే పోనీ నాకన్నా చెప్పావా, నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది, నీ మీద ఒక దెబ్బ వేసిన వాడికి అంతకు 100 దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా, మన కెపాసిటీ తెలుసు కదా నీకు, మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచంటే నేను చెప్పాల విషయం ఆయనకి. ఇట్లా జరిగింది, ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన చెప్పలా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంటు మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది, ఇలా వచ్చాను, ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి. ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన, ఇన్నేళ్ళ నా రాజకీయ కెరీర్లో. ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోలేక బాధపడ్డాను. అది కూడా బాధ పెట్టిన సందర్భం. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా, నా భర్తకు కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ నేను ఉండిపోయాను కదా అని. అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతోటి నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా వీడియోలు చేయించారు. ఇవన్నీ మీరు కళ్యాణ్ గారి దృష్టికి అన్నయ్యకి తెలుసు. నన్ను నమ్మావు కదా, కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఫర్దర్గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు, నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన. అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా, అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు, మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వల్ల మా మధ్య క్లాష్ వచ్చిందేమో, కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా, వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే. రేపొద్దున లేదా అరుణ నువ్వు కలిసి పనిచేయాలి వాళ్ళతో, నేను నిర్మోహాటం చేస్తాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అస్సలు. నేను పార్టీ కోసం కమిటెడ్ అంతే, నాకు ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు, నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు, పార్టీకి కమిటెడ్. ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తా పార్టీ కోసం, నాకు అభ్యంతరం లేదు. సో వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి. అంటే ఎందుకని అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడ ఆత్మాభిమానం కాదు, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను నేను ఫస్ట్ విషయం. సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు, అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టమైద్ది, మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు. ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల నాలాంటి పేదలు బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వంలో నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను. నాకేది నా పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలి, ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి, రీజన్ ఏంటి అసలు?
నేను వచ్చిన ఆశయం మార్చుకుంటే మీరు అన్నట్టు కరెక్ట్ ఆత్మాభిమానం చంపుకోవడాలు ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు. నేను వచ్చిన ఆశయం ఏంటి, క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన, ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు. ఆ ఎజెండాతో నేను వచ్చా. ఈ మైండ్ సెట్ నాది మారని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నేను వదలను. అది ఏమన్నా జరిగిన తర్వాత విషయం. నేను ఒక సందర్భంలో ఏదో డిబేట్లో కూడా అన్నాను, నన్ను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట అంటే ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టె కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు మారారు. ఇప్పుడు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు, ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి. రాజకీయాలను ఆదాయం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి. రాజకీయాలను ఆదాయ మార్గంగా చూసుకునే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు. బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గం నేను ఇవాళ కూడా పార్టీ మీద ఆధారపడలే. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమి ఇచ్చిందని అడగను ఎవరిని. నేనేం చేయగలను చెప్పండి అంటే అంతే. నేనేం చేయగలను పార్టీకి, ఇక్కడ ఏం చేయగలను, సోషల్ మీడియాలో ఏం చేయగలను, మీడియాలో ఏం చేయగలను, గ్రౌండ్లో ఏం చేయగలను, నియోజకవర్గంలో ఏం చేయగలను, జిల్లాలో ఏం చేయగలను, మండలంలో ఏం చేయగలను, ఇదే అడుగుతాను, ఇంకేం అడగను. ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలానా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్నా ఇవన్నీ వద్దు. నేనేం చేయగలను నీకు చెప్పు, నీకేమైనా చేయగలను నేను చెప్పు చేస్తా. నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా, పని ఏమైనా కావాలా చేస్తా, అంతే. నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తానంటే. అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు. రేపొద్దున నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి, మీరు అన్నట్లు ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారనుకోండి, ఇచ్చినాక కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను. ఇవాళ బాధ్యతే, నాకు నిజంగానే బాధ్యత. నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులు ఏమి ఇస్తారు అని అనుకోండి, నేను పని ఏం చేసుకోగలను ఎత్తుక్కుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది, నేను యుద్ధం చేశాను, మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుక్కోవాలి. ఏం ఉద్యోగం చేయాలి, ఏదో ఉద్యోగం చేయలేము. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని ఉండనివ్వరు ఆఫీసుల్లో. మేడం ఈ మాటకు అడ్డు వస్తున్నాను, మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి? అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు? మా వారికి చిన్నపాటి పొగాకు వ్యాపారం ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి. నేను మధ్యలో వేడి నెలలకు చన్నీళ్ళ తోడులాగా ఆయనతో పాటు కంటిన్యూగా నేను మార్కెటింగ్ లో జాబ్ లో ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి జాబ్ వదిలేసాను, కంప్లీట్ గా వదిలేసాను. ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాను. అంటే ఇప్పుడు మీ వారు చేసే ఆ వ్యాపారం మీద మీ ఫ్యామిలీ అందుకే దాని వల్లే జరగలేదు. మేడం మీకు ఎంతమంది పిల్లలు? 3 అండి. ఏం చదువుతున్నారు మేడం? ఇంటర్ 2nd year ఒక అమ్మాయి, 1st year ఒక అమ్మాయి, బాబు 9th class. ఇప్పుడు